హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరో సరికొత్త రెసిపీ అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే గుత్తి వంకాయ కూర. ఆంధ్ర స్పెషల్ కదా, అందరూ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా మసాలా వేసి చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పాన్ వేడగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి ఫ్రెండ్స్. డ్రై రోస్టే చేయాలి, నూనె అది వేయనవసరం లేదు. పల్లీలు వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు కూడా వేయించాలి. అందులోనే 3 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి అవి కూడా ఫ్రై చేయాలి. ఇంకా 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి. బాగా వేయించాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. తురుము లేని వాళ్ళు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే 5-6 జీడిపప్పులు వేసుకుంటే గ్రేవీ స్ట్రక్చర్ బాగా వస్తుంది ఫ్రెండ్స్, అందుకే జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి బాగా వేయించాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని అంతటిని వేసి ముందుగా కోర్స్గా గ్రైండ్ చేయాలి. నీళ్ళు అది వేయకూడదు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటా కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకుని నీళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్, గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే గుత్తి వంకాయ చేసుకోవడానికి ఈ రౌండ్ షేప్ వంకాయలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అవైలబుల్గా ఉంటే ఇవి తీసుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో ఉప్పు వేసి పై తొడిమి తీసి 4 భాగాల కింద కట్ చేసుకుని వంకాయలను ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఒక 1/2 కేజీ వంకాయలకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను 1/2 కేజీ వంకాయలకి కొలతలు అయితే సరిపోతాయి. మొత్తం వంకాయలన్నీ ఇలాగా 4 భాగాల కింద చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వంకాయల్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాతో నింపి పక్కన పెట్టుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని వంకాయల్లో నింపాలి. నింపి పక్కన పెట్టుకోవాలి. మొత్తం వంకాయలన్నీ ఫిల్ చేసుకోవాలి ఈ విధంగానే. ఈ గుత్తి వంకాయ కూరకి రౌండ్ వంకాయలు అయితేనే బాగుంటాయి ఫ్రెండ్స్, పొడవు వంకాయలు బాగోవు. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కూర ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిల్ చేసుకున్న గుత్తి వంకాయలను ఒక్కొక్కటిగా ఆ పాన్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి.
లేకపోతే కింద అడుగు పెట్టేస్తుంది ఫ్రెండ్స్. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మొత్తం వంకాయలన్నీ వేసిన తర్వాత అందులో మిగిలిన మసాలా మిశ్రమం వేసేసి బాగా కలిపి ఇంద్రాగినారు మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. మసాలా వంకాయలు అందరికీ పట్టేలాగా బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని మళ్ళీ కలిపి మూత పెట్టాలి. మొత్తం అంతా ఒకసారి కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర చల్లి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైస్లో, రోటీస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.